शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు, అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహం యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈ గురు వక్రత్వం మూలకంగా ఎలాంటి గోచార ఫలము ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు గనక ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ద్వితీయ స్థానము గోచార రీత్యా శుభస్థానము, అంటే శుభ ఫలితాలను ఇస్తుంది. 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రత్వాన్ని పొంది మృగశిర 1వ పాదంలో నుండి రోహిణి 4వ పాదంలోకి తిరోగమనం లోపల అంటే వక్రత్వం లోపల సంచరిస్తున్నాడు. అంటే రాశి ఏం మారట్లేదు. కానీ ఈ ఇంటర్వెల్ లోపల
మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే, ఎప్పుడైతే గ్రహము వక్రత్వాన్ని పొందుతుందో ఆ పీరియడ్ లోపల వెనుక రాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితము కొంత ఆ జాతకుని పైన ఉంటుంది. అంటే మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ప్రభావం కొంత ఉంటుంది. అంటే రాశి మారట్లేదు గనక వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. భౌతికంగా ఫిజికల్గా ఆలోచించినట్టయితే వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. కానీ వక్రత్వాన్ని పొందడం మూలకంగా మేషరాశిలో సంచరించినటువంటి ఫలితం కూడాను కొంతవరకు ఈ మేషరాశి జాతకుల పైన ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ను మనం చూసినట్టయితే గోచార రీత్యా వృషభ రాశిలో సంచారము ద్వితీయ స్థానం, ఇది శుభప్రదమే. ఇక మేషరాశిలోకి రావడం, మేషరాశి ఫలితాన్ని మనము చూసినట్టయితే జన్మస్థానం అవుతుంది. అయితే ఈ జన్మస్థానం అయినప్పటికీ ఈ మేషరాశి వారికి భాగ్యాధిపతి అవుతాడు. అంటే 9వ స్థానాధిపతి జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితము చాలా శుభప్రదంగా ఉంటుంది. కనుక మనం ఆలోచించినట్టయితే ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ వక్రత్వం వలన కలిగేటువంటి ఫలితము శుభప్రదంగానే ఉంటుంది. చాలా మంచి జరుగుతుంది. ఏ ఏ విషయాలపై మనకు ప్రభావాన్ని చూపిస్తుంది అని అంటే, ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. ఈ ఇంటర్వెల్ లోపల అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 ముఖ్యంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఫలితం మీకు 100%గా లభిస్తుంది. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక ఆదాయము స్థిరంగా ఉంటుంది, రాబడి పెరుగుతుంది. మీరు ఊహించకుండా కొంత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే చదువుకునేటువంటి వారికి, అంటే విద్యార్థులకు కూడాను బాగా కలిసి వస్తుంది. గోచార రీత్యా బాగా ఉన్నాడు, వాక్ స్థానంలో ఉన్నాడు, మళ్ళీ మనకు లగ్నంలో ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి చదువుకునేటువంటి విద్యార్థులకు, వివాహాది శుభకార్యాలకై ప్రయత్నిస్తున్నటువంటి వారికి, మేషరాశి జాతకులకు చాలా కలిసి వస్తుంది. ముఖ్యంగా సమాజంలో అందరి సహాయ సహకారాలు కూడాను మీకు అందుతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు లేకుండా ముందుకు కొనసాగుతాయి. ఇక ఇందులో మనము కొంత సూక్ష్మంలోకి వెళ్ళి ఆలోచించినట్టయితే, మేషరాశి అని అంటే అశ్విని, భరణి, కృత్తికా పాదం మేషం. అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఇంకా ఈ వక్రాన్ని పొందుతున్నటువంటి సమయం బాగా కలిసి వస్తుంది. భరణి నక్షత్ర జాతకులకి మధ్యస్థంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి మళ్ళీ బాగా ఉంటుంది. ఈ విధంగా అంటే మనకి ఈ వక్రత్వాన్ని పొందినటువంటి సమయం కూడాను బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి. అన్ని విధాలుగా మీరు కొత్త పనులు ప్రారంభించవచ్చును. బిజినెస్ లోపల ఉన్నటువంటి వాళ్ళకు కూడాను చాలా అనుకూలిస్తుంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడాను చాలా అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులను పెడతారు. కార్య సాఫల్యం బాగా కనబడుతుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, విద్యార్థులకు ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఈ టైం పీరియడ్ మీకు చాలా కలిసి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ వక్రత్వాన్ని పొందుతున్నటువంటి సమయము మేషరాశిలో జన్మించినటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. అన్ని విధాలుగా మీరు మీ ఉద్యోగంలో, వ్యవహారంలో బాగా అభివృద్ధిని పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. శుభం.